నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. దర్శన్‌కి సంబంధించిన బెంగుళూరు ఇన్సిడెంట్. అరెస్ట్ అయ్యాడు. సో, కుమారస్వామి అభిమానమే అతని కొంప ముంచిందంటారా? అసలు ఈ దర్శన్ మనస్తత్వాన్ని మనం చూసుకుంటే గనక, ఇదంతా జరగటానికి, ఇంత దారుణం జరగటానికి దర్శన్ మనస్తత్వం కారణం. హ్మ్. దర్శన్ మనస్తత్వమే సరిగ్గా ఉండుంటే గనక, ఈ రక్షిత గావచ్చు, ఇంకొకరు గావచ్చు, ఇంకొకరు గావచ్చు, ఆఖరికి పవిత్ర గౌడ్ గావచ్చు, వీళ్ళందరూ అతని జీవితంలోకి ఎందుకొస్తారసలు? అవును. ఇతనే కారణం. కానీ మన సమాజం ఏం చూస్తది అంటే, బలం ఉన్నోడిదే న్యాయం అన్నట్టు ఆలోచిస్తారు సామాన్య ప్రజలు గూడా. బలవంతుడే కరెక్ట్. మన మనం ఎవరినైతే అభిమానిస్తామే వాళ్ళే తప్పు చేసినా ఒప్పు అనే ఒక మనస్తత్వం, ఇది ఒక బలహీన మనస్తత్వం ఉంటది. అసలు విపరీతమైన అభిమానం ఉండటం గూడా ఒక మానసికపరమైన జబ్బు. ఏది కుమారస్వామిది? కుమారస్వామిది. ఒక్క కుమారస్వామే గాదు. సో కాల్డ్ అభిమానులు అనేవాళ్ళు ఎవ్వరైనా సరే, ఎవ్వరైనా సరే, వాళ్ళు ఎందుకు అంత అభిమానించాలి? ఇప్పుడు దర్శనే ఉన్నాడండి. ఏం చూసావు నువ్వు దర్శన్‌లో? దర్శన్ జీవితం గురించి నువ్వేమన్నా అర్థం చేసుకున్నావా? అసలు అతని ఏమన్నా అద్భుతాలు చేశాడా? అతని జీవితానికి అతని జీవితాన్ని నిలబెట్టుకుంటానికి కష్టపడ్డాడు. భారతదేశంలో ఒక సగటు మనిషి ఎవరైనా చేసే పని. కాకపోతే అతను చేసిందేంటి అంటే, ఏమైనా సరే నాకొక ఆశయం ఉంది. నాకొక గోల్ ఉంది. దానికోసం పనిచేస్తాను. దాన్ని ఆ కలని సాకారం చేసుకుంటానికి నేనెంత కష్టమైనా పడతాను అన్న మాట ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. అది ఒక్కటి తప్పితే అతను జీవితంలో అవును. ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదండి. ఒక్కటి కూడా. అన్ని రాంగ్ డెసిషన్సే. అన్ని రాంగ్ డెసిషన్సే. మరి ఇతనేం చూసాడు చిన్నప్పటి నుంచి ఇంట్లో? తండ్రికి అనారోగ్యం వస్తే తల్లి కష్టపడడం చూశాడు. వాళ్ళిద్దరి దాంపత్యాన్ని చూశాడు. తల్లి తండ్రికి కిడ్నీ ఇచ్చింది. అంటే ఎంత గొప్ప విషయం. భాగస్వామి కోసం ఎంత చేసింది ఆవిడ. కిడ్నీ ఇప్పుడు ఒకవేళ ఆ కిడ్నీ తీసే ప్రాసెస్‌లో ఆమె చనిపోవచ్చు. అయినా గాని పణంగా పెట్టి భర్తను బతికించుకోవాలి అనుకుంది. ఆ భర్త కూడా కిడ్నీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం అతను అతని పని అతను చేసుకుంటా ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. అవును. ఆ ఇద్దరూ కూడా, ఆ భార్యాభర్తలిద్దరూ కూడా వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకుంటానికి, వాళ్ళకున్న పిల్లల్ని బతికించుకోవడానికి, వాళ్ళకొక దారి వేయడానికి వాళ్ళిద్దరూ చేయాల్సిందంతా చేశారు. దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు? ఒక దాంపత్య విలువలు నేర్చుకున్నావా? కుటుంబాన్ని నిలబెట్టుకోవటం కోసం కష్టపడటాన్ని చూసావా? ఆ 2 చూడలా. నువ్వు నీ ప్యాషన్ ఏదైతే ఉందో సినిమా అనే ప్యాషన్ కోసం, దాని కోసమే నువ్వు ఉన్నావు తప్పితే నువ్వు వేరే దేనికి లేవు. ఈ ప్రాసెస్‌లో నువ్వు ఒక బలమైన వ్యక్తిత్వాన్ని గాని, దేన్ని నువ్వు ముద్ర ఏసుకోలేకపోయావు. అసలు ఆ వ్యక్తిత్వం అనే మాటని అర్థం చేసుకోవాలని అనుకోలా. నీకెంతసేపు నువ్వేం చేయాలనుకున్నావో దాని మీదే ఉన్నావు. ఆ సందర్భంలో నీ జీవితంలోకి ఒక మహిళొచ్చింది. ఆమె ఒక స్త్రీ వచ్చి ఇంట్లో వాళ్ళని ఎదిరించి నీ కోసం వెయిట్ చేసింది. ఎంత గొప్ప విషయం. వీళ్ళ తల్లి ఎంత గొప్పదో ఈ భార్య కూడా అంతే గొప్పది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దంటే కూడా ఆమె కొంచెం సంపన్న వర్గానికి చెందిన అమ్మాయి. కానీ ఇతను నచ్చాడు కాబట్టి ఇతను ఇప్పుడు సినిమా ఫీల్డు. ఒక సినిమా తర్వాత ఫ్లాప్ ఉంటదో, హిట్ ఉంటదో ఎవ్వరికీ చెప్పలేరు. అవును. అసలెవరు జ్యోతిష్యం చెప్పలేరు ఆ విషయంలో. వస్తే రావచ్చు, ఒక్క సినిమాతోటి పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. ఆమె ఎంతమందిని చూసుండదు ఆ రకంగా. కానీ ప్రేమ గుడ్డిదంటారు చూసారా? అతని కోసం ఆమె వెయిట్ చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని ఎలా అసలు ఆమెను బాధ పెట్టాలనిపించింది? నీకోసం నీ జీవితంలోకి అంత ఇదిగా వచ్చింది కదా ఆ మహిళ. ఆమెని పైగా ఒక కొడుకు గూడా ఉన్నాడు. పోనీ ఆమె ఏమన్నా కుటుంబ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిందా? లేకపోతే నిన్నేమైనా సినిమాలు చేయొద్దు, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె ఏమన్నా ప్రవర్తించిందా? లేదు కదా! నీ సక్సెస్‌కి ఆమె సహాయకారిగానే ఉంది గానీ, ఆమె ఎక్కడ నీ సక్సెస్‌ని ఇబ్బంది పెట్టలేదు కదా! మరి ఇలా వచ్చిన
ఆమెని ఇబ్బంది పెట్టావు. కనిపించిన హీరోయిన్‌తో నల్లా నువ్వు ఒక వ్యవహారం నడిపావు. హ్మ్. ఇవన్నీ చేయడం వల్ల నువ్వు పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటదేమో గానీ, అందరూ చూస్తూనే ఉంటారు. సినిమా ఫీల్డ్‌లో మరీ ముఖ్యంగా చూస్తారు. వీళ్ళ మీద 1000 కళ్ళు ఉంటాయి సినిమా ఫీల్డ్ మీద, గ్లామర్ ఫీల్డ్ మీద. మరి ఆ కళ్ళు గమనించకుండా ఉంటాయా? నువ్వు ఎందుకు ఇంత మంచి జీవితం ఒక రకంగా నువ్వు అనుకున్నది సాధించావు. ఇలా ప్రతి సినిమా యాక్టర్ వెనకాల ఎవరో గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ళు తప్పితే, ప్రతి వాళ్ళ వెనక ఇదే నార్మల్ వ్యక్తులుగా సినిమా హీరోలయిన వాళ్ళ వెనక ఇదే చరిత్ర ఉంటది. నువ్వు ఆ గుడ్ బుక్స్‌లోనో, గుడ్ లుక్స్‌లోనో ఉండాల్సిన వాడివి. నువ్వింత బ్యాడ్‌గా క్రియేట్ అయిపోయావు అంటే, అసలు నీకు జీవితం పట్ల నీకున్న గౌరవం ఏంటి? విలువేంటి? ఏమి నేర్చుకున్నావు నువ్వు? అనేది గుండు సున్నా అయిపోయింది. ఇతను నేర్చుకున్నదేంటి అంటే, ఫ్యాన్స్‌కి కూడా నచ్చటం వెనకమాల ఇవన్నీ వాళ్ళకి తెలిసి చేశారో లేదో తెలియదు గానీ, అతను సినిమాల్లో అతను యాక్ట్ చేసిన యాక్షన్‌ని ఇష్టపడ్డారు వాళ్ళు. అది. ఆ యాక్షన్‌కి ఇష్టపడిపోయి విపరీతమైన వెర్రి వ్యామోహాన్ని పెంచుకున్నారు. వ మాకొక కుటుంబం ఉంటది. నా కుటుంబం నా మీద ఆధారపడి ఉంటది అనే ఒక జ్ఞానం ఉండాలి. అసలు పిచ్చి పిచ్చి కామెంట్లు ఆమె గురించి పెట్టాల్సిన అవసరం ఏంటి? అలాంటప్పుడు గూడా నీ పిచ్చి ప్రేమ కుమారస్వామిది ఒక్క క్షణం నువ్వెందుకు ఆలోచించలేకపోయావు? పవిత్ర గౌడు పోని ఆమొస్తే గూడా దర్శన్‌కి బుద్ధేమైంది అని ఎందుకు ఆలోచించట్లేదు? ఈ విషయంలోనండి భార్యలు ఇలాగే ఆలోచిస్తారు. అభిమానులు ఇలాగే ఆలోచిస్తారు. భార్యలు గూడా ఇలాగే అనుకుంటారు. నా భర్త మంచోడే. ఇప్పుడు మొన్న హైదరాబాద్‌లో చందు ఉన్నాడు గదా! చంద్రకాంత్ భార్య. అవును. నా భర్తది 30% తప్పుంటే ఆమెది 70% తప్పని చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా పవిత్ర తర్వాత పవిత్ర కదా! సిమిలారిటీ సిమిలారిటీ సేమ్ స్టోరీస్. సేమ్ స్టోరీస్. ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యాయి. అవును. ముగ్గురికి పిల్లలున్నారు. సేమ్ పేర్లు మళ్ళీ. సేమ్ పేర్లు. అవును. మరిప్పుడు ఇక్కడ పవిత్రలు బకిరాలా? లేకపోతే వీళ్ళని నమ్మి వీళ్ళ కోసం జీవితాలను ఇలా పాడు చేసుకుని, కుటుంబాలను నాశనం చేసుకున్న వీళ్ళు బకరాలా అని చూస్తే, ఒక ఓకే. బకరా అయితే ఆల్రెడీ ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఇంకొక బకరానేమో ఇప్పుడు జైల్లో కూర్చోబోతున్నాడు. అతనికి 2 శిక్షలుంటాయి. హత్యా నేరం ఒకటి, డొమెస్టిక్ వైలెన్స్‌కి సంబంధించింది ఒకటి. 2 నేరాలున్నాయి అతనికి. కాకపోతే ఈ మొత్తంలో చూసుకుంటే, ఈ 6గురిలో చూసుకుంటే మన హీరో 'నరేష్' గారే చాలా సేఫ్ పొజిషన్‌లో ఉన్నారనుకోవచ్చు. కాకపోతే ఆయన చట్టాన్ని చేతిలో పెట్టుకొని, చట్ట ప్రకారం ఒక ఆట ఆడుతున్నారు గాబట్టి, ఆయన ఒక సేఫ్ పొజిషన్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మనం ఒక్కటే చెప్పగలం. కుటుంబాన్ని కుటుంబంలాగా చూడండి. కుటుంబం అనేది ఒక గాజు బొమ్మ లాంటిది. అది ఎప్పుడు హ్యాండిల్ విత్ కేర్ ఉండాల్సిందే. దీనికి భార్య అయినా, భర్త అయినా ఇద్దరు హ్యాండిల్ విత్ కేర్ లాగా ఉంటేనే, అలా హ్యాండిల్ చేస్తేనే జీవితాలు మీ చేతుల్లో ఉంటాయని వీళ్ళు గూడా నిరూపించారు.